ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుతే, ఆయన పాదాన్ని గట్టి పట్టుకుంటే, నీకు అవసరమైన వారిని, దేవుని చిత్తంలో ఉన్న వారిని దేవుడు మనకి సరైన సమయంలో పంపిస్తాం. దేవుడు ఇచ్చే సమయం కోసం ఎదురు చూద్దాం. దేవుని అడిగితే దేవుడు తగిన సమయంలో బయలుపరుస్తాడు, సూచనలు ఇస్తాడు, వాగ్దానం ఇస్తాడు, అన్ని కూడా అనుకూలపరుస్తాడు. ప్రతి ప్రతికూల పరిస్థితిని కూడా దేవుడు సర్దుమర్చి అనుకూలపరుస్తాడు. మీరు నమ్మాలి. కొద్దిగా ఎవరైనా మంచిగా మాట్లాడితే చాలు, ఆఫీస్ లో కానివ్వండి, కాలేజ్ లో కానివ్వండి, ఇంత మంచిగా నాతో మాట్లాడుతున్నాడు అంటే తినేమో క్రైస్తవుడంట. ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉందా, బైబిల్ చదువుతాడా, బైబిల్ ధ్యానిస్తాడా, లేకపోతే ప్రార్థన కనీసం 5 నిమిషాలైనా చేస్తాడా, అవన్నీ అవసరం లేదు, క్రైస్తవుడంట. ఇంకా అసలు క్రైస్తవులు దొరకనట్టు జస్ట్ బికాజ్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ క్రిస్టియన్, అనేకమైన అమాయకమైన యవనస్తురాలు క్రైస్తవుడంట అని లొంగిపోతున్నారు. ఏంటి, స్నేహం అధికమయ్యే కొలది, స్నేహము పెరిగే కొలది నువ్వు ప్రార్థన చేస్తావా అంటే ఆయనకు ప్రార్థన రాదు, వాక్యం చదువుతావు అంటే చదవడం రాదు. కానీ మిమ్మల్ని స్త్రీలను ఇంప్రెస్ చేయడానికి ఏం చెప్తాడు? అవును, నేను చెప్పినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన నిజమైన విశ్వాసి, భయభక్తులు కలిగిన వారు కాదు.